पाकिस्तान वालों को पाकिस्तान कुत्तों को కాశ్మీర్లో ఉగ్రవాదులు కేవలం హిందువులని సెలెక్ట్ చేసుకుంటా హిందువులని తెలుసుకొని మరి వాళ్ళని కల్మా చదవమంటూ లేకుంటే వాళ్ళ బట్టలిప్పి వాళ్ళని చెక్ చేసి మరీ హిందువులను అతి కిరాతకంగా చంపింది ఏదైతుందో దానికి దేశం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దేశంలో ప్రతి ఒక్కరు రక్తం అంతా ఉడికిపోతుంది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి మనమని. మోదీజీ మీరు యుద్ధం చేయండి, మీతో మేమున్నాం. హిందువులంతా ఈ సందర్భంగా దేశంలో ఉన్న హిందువులంతా ఐక్యం కావాలని మేమందరం కోరుకుంటున్నాము. ఒకవైపు కులాలుగా హిందువులని విభజిస్తున్నారు. ఈ విభజన మనని విభజిస్తున్నారు కానీ అక్కడ మనని ఇవన్నీ చూస్తలేరు. మనం హిందువా కాదా అని చూసి మనం కాల్చి చంపుతున్నారు. మనం అందరం ఏకంగా ఉండాలి. హిందువుల ఐక్యత వర్ధిల్లాలి. హిందువులు ఏకంగా ఉంటే మనం వాళ్ళని తట్టుకోవడం పెద్ద పని కాదు. మోదీజీ ఆల్రెడీ మనము నిన్న చూసినాము. ఆల్రెడీ ఇండస్ వ్యాలీ వాటర్ ట్రీటీ క్యాన్సిల్ చేసారు. 65 ఏళ్ల క్రితము ఏ అవగాహన లేకుండా నెహ్రూ గారు ఏదైతే వాటర్ ట్రీటీ పెట్టిరో ఆ వాటర్ ట్రీటీ ఇమ్మీడియట్గా మోదీ గారు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఎవరైతే దేశంలో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా వెనకకు పంపించడం జరిగింది. ఇట్లా చాలా చర్యలు ఆల్రెడీ మోడీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. రాబోయే రోజుల్లో ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఎవరిని కూడా ఇడిచిపెట్టేది లేదని మోదీ గారు చెప్పారు. ఇవాళ కూడా బీహార్ సభలో ఖచ్చితంగా దీనికి వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఆ ఉగ్రవాదులను వెంటాడి చంపాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మునగనూరు శాఖకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారత్ మాతా కీ पाकिस्तान